వెల్కమ్ బ్యాక్. ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు నారపరాజు నరసింహరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే అందెం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, గిరి కొండలరెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. రామరెడ్డి గారు, ఏంటి ఈశాన్య రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడింది, మరి ఈసారి ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంది, మీరేమనుకుంటున్నారు ఈసారి? ఈశాన్య రాష్ట్రాల్లో ఏవైతే సిక్కింతో కలుపుకొని 8 అష్టలక్ష్ములు అంటామో ఆ 8 రాష్ట్రాల్లో గతంలోనే బీజేపీ మంచి పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది. ఇప్పుడు ఆ 8 రాష్ట్రాల్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 25 లోక్సభ స్థానాల్లో 15 లోక్సభ స్థానాల్లో ఫస్ట్ ఫేజ్లో నిన్న పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం పెరిగింది. అస్సాంలోని 5, అరుణాచల్ 2, మణిపూర్ 2, మేఘాలయ 2, త్రిపురలో వెస్ట్ త్రిపుర, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగినాయి. 32 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ శాతం పెరగడం బీజేపీ బలం మరింత పెరుగుతుంది అనేది సంకేతంగా ఉంది. అస్సాంలో అప్పర్ అస్సాం అంటాం, ఈస్ట్ అస్సాంను, ఎందుకంటే బ్రహ్మపుత్ర నది పైనుంచి వస్తుంది, అరుణాచల్ నుంచి ఈస్ట్ సైడ్ అస్సాంలో ఎంటర్ అయి వస్తుంది కాబట్టి కిందికి వస్తుంది కాబట్టి అప్పర్ అస్సాంలో 5 లోక్సభ స్థానాలు జరిగింది పోలింగ్. లోవర్ అస్సాం, మిడిల్ అండ్ లోవర్ అస్సాంలో 9, తర్వాత త్రిపురలో ఈస్ట్ త్రిపుర ఒకటి మిగిలింది. ఈ కాబట్టి అక్కడ మాకు ఇంకా బలం పెరుగుతుంది. ఆల్రెడీ మేము దాదాపు పీక్లో అన్నట్టే ఉన్నాం అక్కడ. కాబట్టి ఇంకా ఒక సీట్ ఏమన్నా అరుణాచల్ 2 కూడా గెలవడం జరిగింది కాబట్టి మ్యాక్సిమంలో ఉన్నాం, మేము రిటైన్ చేసుకుంటాం. ఇంకా ఒక సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా దేశవ్యాప్త పరంగా చూస్తుంటే నిన్న 18 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. సిక్కింతో పాటు అరుణాచల్ ప్రదేశ్ కూడా అసెంబ్లీకి అరుణాచల్ కూడా 60 స్థానాల్లో 10 బీజేపీ యునానిమస్గా గెలవడం జరిగింది, పోటీ లేకుండా. మిగతా 50 అసెంబ్లీ స్థానాలకు నిన్న పోలింగ్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్ టైం 60లో 41 స్థానాలు మేము గెలుచుకున్నాం, ఇప్పుడు ఇంకా పెరుగుతాయి మా స్థానాలు. సిక్కింలో మేము 8 స్థానాలు గెలుచుకున్నాము లాస్ట్ టైం, ఇప్పుడు ఇంకా పెరుగుతాయి, అధికారానికి కూడా వచ్చే అవకాశం ఉంది. మిగతా దాంట్లో దక్షిణాదిలో ఏంటంటే మాకు తమిళనాడులో లాస్ట్ టైం 1 సీట్ రాలేదు, కేరళలో 1 సీట్ రాలేదు, ఆంధ్రప్రదేశ్లో 1 సీట్ రాలేదు, తెలంగాణలో 4, మన కర్ణాటకలో 25 సొంతంగా సుమలత గారు ఇండిపెండెంట్గా బీజేపీతో. తమిళనాడు మీద ఎటువంటి హోప్స్ పెట్టుకున్నారు? ఎందుకంటే అక్కడ డిఎంకే ఐడిఎంకే ఎప్పటి నుంచో ఉన్నాయి. సో నేషనల్ పార్టీని ఒకటి ఎంటర్ చేయాలి అంటే చాలా ఆలోచిస్తారు. అలాంటిది మీరు పొత్తు పెట్టుకున్నారు ఓకే, కానీ మీరు ఆశించిన సీట్లు రావచ్చా? అండ్ ఇక్కడ గవర్నర్గా చేసిన తమిళసైన అక్కడ మీరు పోటీకి దింపారు, ప్రచార సభలు, రోడ్ షోలు కూడా అన్ని బాగానే చేశారు. బట్ ఎంతవరకు వర్కౌట్ అవ్వచ్చు అంటారు? తమిళనాడు రాజకీయంలో గత 4-5 దశాబ్దాలు ద్రవిడ పాలిటిక్స్ నడుస్తుండే. ఆ ద్రవిడ పాలిటిక్స్ ముగింపుకు ఆరంభం మొదలైంది. మన అన్నామలై గ్రేట్ లీడర్, మేబీ ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్, ఫ్యూచర్లో ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. రిటైర్డ్ అంటే రిజైన్డ్ ఐపీఎస్ ఆఫీసర్, డైనమిక్ పర్సన్. ఆయన మొత్తం తమిళనాడులో యాత్రలు చేసి ఇప్పుడు స్టాలిన్కు ఏడీఎంకేతో భయం లేదు, బీజేపీ అన్నామలైతోనే భయం ఉంది. సో అన్నామలై గారి ఆ సాక్రిఫైస్, దూకుడు, మోడీ గారి ఇమేజ్, మోడీ గారు కూడా ఇప్పుడు ఈ ఎన్నికల్లో 40 స్థానాలు, తమిళనాడు 39 ప్లస్ పాండిచేరి కలిపి 40 స్థానాలకు 9 సార్లు రాష్ట్రానికి విజిట్ చేయడం జరిగింది. ఆ సింగోల్ తమిళనాడు ఏంటంటే అప్పుడు మన చోళుల కాలంలో నుంచి అయితే అధికార మార్పిడికి సంకేతంగా ధర్మబద్ధమైన పరిపాలన చేయడం కోసం దాన్ని మన పార్లమెంట్లో పెట్టడం కూడా జరిగింది, కొత్త పార్లమెంట్ భవనంలో. సో అక్కడ ఏంటంటే తమిళనాడు జాతీయ సవంతిలో మరింత ముందుకు పోతుంది. ఇందులో మోడీ గారి కృషి, అన్నామలై గారి కృషి, మిగతా బీజేపీ నాయకుల కార్యకర్తల కృషి ఎంతో ఉంది. అది దిగ్విజయంగా ఇప్పుడు ఏంటంటే మేము కనీసం 6 నుంచి 10 స్థానాల వరకు గెలిచారు బీజేపీ సొంతంగా. తర్వాత పిఎంకే, ఏఎంఎంకే వీళ్ళు కూడా ఇంకో ఒక 17 స్థానాలకు పోటీ చేయడం, 16 స్థానాలకు పోటీ చేయడం జరిగింది బీజేపీ అలయన్స్లో. గత ఎన్నికల్లో మేము ఏఐడిఎంకే తోకపాటిగా పోటీ చేసి 1 సీటు గెలుచుకోలేదు. ఇప్పుడు మేము మెయిన్ పార్టీ, ఏఐడిఎంకేతో అలయన్స్ లేదు, మెయిన్ పార్టీగా మేము పోటీ చేస్తూ ఒక 10 స్థానాలుగా గెలుచుకునే అవకాశం ఉంది. కోయంబత్తూరులో అన్నామలై గన్ షాట్ గెలుస్తారు. సౌత్ చెన్నైలో మన మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు గెలుస్తారు. కన్యాకుమారిలో రాధాకృష్ణ గారు కూడా గెలుస్తారు. ఇంకొక 6-7 స్థానాలు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తమిళనాడులో బీజేపీ ఆశ్చర్యకరమైన విజయాలతోని ఇప్పుడు ప్రజల ముందుకు వస్తుంది. జూన్ 4 రోజు మాకు అది. కేరళలో కూడా ఒక 60 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నాయి. త్రిశూర్ సురేష్ గోపి కానీ, తర్వాత తిరువనంతపురం, అది ఇప్పుడు పోలింగ్ కాలేదు కేరళది.
దక్షిణాదిలో మేము ఈసారి 50 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశం ఉంది. లాస్ట్ టైం 25+4 29 స్థానాలే ఉండే. ఇప్పుడు 50 స్థానాలు వరకు అటు ఇటుగా గెలుచుకునే అవకాశం కాబట్టి మాకు మంచి విజయంగా చెప్పుకోవచ్చు. ఆ దక్షిణాదిలో మెయిన్గా ఇప్పుడు తమిళనాడు 40 పోలింగ్ కావడం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొత్తు కుదరడం, 6 స్థానాలు పోటీ చేస్తున్నాం. మిగతా రాష్ట్రాల పరంగా చూస్తే బెంగాల్లో వైలెన్స్ జరగడం ఏంటంటే అది మమతా బెనర్జీ దుర్మార్గ పాలనకు సంకేతంగా భావించవచ్చు. 42 స్థానాల బెంగాల్ లోక్సభ స్థానంలో 3 స్థానాల్లో పోలింగ్ జరిగిన వైలెన్స్ జరిగిందంటే అది మమతా బెనర్జీ దౌర్జన్యాలకు సంకేతం. అదే అస్సాంలో కానీ బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు లేనే లేదు, ఆ ప్రాబ్లమే లేదు. తర్వాత నిన్న ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఒకటే లోక్సభ స్థానం బస్తర్ పోలింగ్ అయింది, 11లో ఒకటి అయింది పోలింగ్. ఎందుకంటే భయంకరమైన నక్సల్ ప్రభావితం అది. ఈ 5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నక్సల్స్తో కాంప్రమైజ్ అయ్యారు తప్ప ఆ నక్సల్ ఏరివేత కార్యక్రమం వాళ్ళు చేయలేదు. వాళ్ళ హింసాకాండ కొంత కొనసాగింది. మేము అధికారంలోకి వచ్చినాక గత డిసెంబర్లో ఇప్పుడు ఈ 2024లోనే 3.5 నెలల కాలంలోనే 80 మంది నక్సలైట్లు ఏరివేత జరిగింది. మా మేనిఫెస్టోలో కూడా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం దేశం నుంచి తుడిచిపెట్టేస్తామని ఇవ్వడం కూడా జరిగింది. మా ప్రభుత్వం అంత కఠినంగా లా అండ్ ఆర్డర్ విషయంలో, దేశ వ్యతిరేక శక్తులను అణిచేసే విషయంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ట్రాక్ రికార్డ్ గత మోడీ గారు ప్రధాని అయిన కాంచి నక్సల్స్ హింస దాదాపు 70 నుంచి 80% తగ్గింది దేశంలో. ఇది ఒక ఘన విజయంగా మేము భావిస్తున్నాం. తర్వాత ఇప్పుడు యూపీ పెద్ద రాష్ట్రం, 80 లోక్సభ స్థానాలు, ఆ 80లో 8 పోలింగ్ జరిగింది. ఇదేంటంటే నార్త్ ఇదేంటే ఉత్తరాఖండ్ కొంత నేపాల్ బార్డర్లో జరిగిన పోలింగు. ముస్లిం డామినేట్ కాన్స్టిట్యూన్స్ చాలా ఉన్నాయి ఇందులో. రాప్పూర్ కానీ, నగీనా కానీ, కైరానా, ముజఫర్నగర్, సహరన్పూర్, బిజ్నూర్, ఇవన్నీ ఇంకా పిల్బిట్ కూడా పోలింగ్ జరిగింది. మురాదాబాద్, ఇవి పిల్బిట్ తప్ప మిగతా అన్ని ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యూన్స్లే. మేము లాస్ట్ ఎన్నికల్లో 8లో 3 గెలుచుకున్నాం. ఎందుకంటే బీఎస్పీ ఎస్పీ పొత్తు సమర్థవంతంగా పనిచేసింది. ముస్లిం ఓటు వన్ సైడ్ పడ్డది. ఇప్పుడు పొత్తు లేదు. 5 నుంచి 7 స్థానాలు గెలుచుకుంటాం. మేము ఈ 102 లోక్సభ స్థానాల్లో గతంలో 41 స్థానాలు గెలుచుకున్నాం. ఇప్పుడు 60 స్థానాల వరకు గెలుచుకుంటాం. అంటే దాదాపు 40-45% ఇంక్రీజ్ గతంలో గెలిచిన స్థానాలకు. ఈ ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అంతా మీదే హవా అంటారు రామరెడ్డి గారు, అంతా మీదే హవా, ఎక్కడ చూసినా మీదే హవా. ఏమంటారు చూద్దాం. నరసింహరావు గారు, సర్కార్ అప్కి బార్ 400 పార్, ఇది దేశ పేరులో మంచిగా వెళ్ళింది. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా జరిగే గ్యారంటీ అమలు అయ్యే ప్రజల్లో కూడా స్పష్టంగా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుందో చెప్పలేని పరిస్థితి, ఎన్ని గెలుస్తామో చెప్పలేని పరిస్థితి. ప్రధానమంత్రి అభ్యర్థి ఆ ఇండి కూటమికి ఎవరు, రాహుల్ గాంధీ ఎవరు లేదు. ఆ ఇండి కూటమిలో కమ్యూనిస్టులు ఉండి కాంగ్రెస్ ఉండు. కేరళలో ఇద్దరు వాళ్ళు కొట్లాడతారు. 3 ఫ్రంట్లు, బీజేపీ, కమ్యూనిస్టు, కాంగ్రెస్. ఇట్లా వాళ్ళ కూటమి వాళ్ళే ఒక రాష్ట్రంలో వాళ్ళకి పొత్తు లేదు, కొట్లాడతారు. అదేం కూటము? మమతా బెనర్జీ ఒక్క సీట్ ఇవ్వలేదు, ఆమె కూడా ఇంటి కూటమిలో ఉంది. అదొక కూటమి అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి విశ్లేషకుల అభిప్రాయం ఒకసారి చూద్దాం. లేదు ఈ ఎన్నికల్లో, ఇది ఫలితాలు కూడా ఆ విధంగా ఉంటాయి. గుడ్ మార్నింగ్ సార్ నరసింహరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటంటే అసలు అక్కడ ప్రాంతీయ పార్టీ కూటమి ఉంది కదా, మరి బీజేపీ పెద్ద ప్రయత్నం అయితే చేస్తుంది కానీ అంత వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సింగోల్ని పార్లమెంట్లో పెట్టారు, దక్షిణాది అక్కడ ఆలయాలన్నీ కూడా మోదీ అంతకుముందు సందర్శించారు. అంటే ఇవన్నీ ఒక రాజకీయ కుట్ర కోణంలోనే జరిగింది అంటారా? అంటే అంతకు ముందు ఇవన్నీ చేశారు అంటే ఇప్పుడు గెలవడానికి కోసమేనా అదంతా? సో అసలు తమిళనాడులో అంతగా హైప్ వచ్చే అవకాశం బీజేపీకి ఉందంటారా? ఆయనేమో అసలు మొత్తం మేమే హవా ఉంది, మొత్తం అంతే అన్ని చోట్ల మేమే గెలుస్తామని అంటున్నారు, చాలా ధీమాగా ఉన్నారు. నిన్న ఓటింగ్ శాతం నమోదైన బట్టి చూస్తుంటే ఏమనుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి. మీకును ప్యానెల్లో ఉన్నటువంటి 2 పార్టీల ప్రతినిధులకు సంబంధించి ఇద్దరికి కూడా గుడ్ మార్నింగ్. ముఖ్యంగా మనం తమిళనాడు గురించి మాట్లాడుకోవాలంటే గత 1971లో మొట్టమొదటిసారిగా జాతీయ కాంగ్రెస్ నుంచి వీళ్ళ యొక్క డిఎంకే యొక్క శకం స్టార్ట్ అయింది. అంటే సుమారుగా 50 సంవత్సరాలు అయింది. ఈ 50 సంవత్సరాల కాలంలో తమిళనాడులో కేవలం 2 ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత అనేటువంటిది కొనసాగింది. అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే. ఇక్కడ మనం గొప్పగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాత్ర కూడా ఈ 50 ఏళ్లలో శూన్యం. అదొక అంటే కాంగ్రెస్ పార్టీ తమిళనాడు వరకు వచ్చే వరకులా ఇప్పుడు మనం రాజకీయ పార్టీల పరిభాషలో చెప్పాలంటే
ఒక తోక పార్టీ కంటే ఇంకా తక్కువ పాత్రనే పోషించింది. దీంట్లో మనకు ఎటువంటి సందేహం లేదు, చెప్పుకోవాల్సినటువంటి సందేహం లేదు, ఇబ్బంది లేదు. అయితే ఈ టర్మ్లో అంటే 2019 నుంచి 24కు సంబంధించినటువంటి టర్మ్లో తమిళనాడుకు సంబంధించినటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా వరకు మారిపోయాయి. ముఖ్యంగా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంతకుముందు 2016-17లో జయలలిత మరణం. జయలలిత మరణం తర్వాత ఒక రాజకీయ శూన్యత అనేటువంటిది ఏర్పడింది. మనం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది కాబట్టి ఆ 2 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు, మన పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరు కూడా ఆ ప్రభుత్వాన్ని చాలా నెమ్మదిగా గట్టెక్కించుకున్నారు. కానీ తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఆల్టర్నేటివ్ లీడర్ ఎవరు ప్రొజెక్ట్ కాకపోవడం వల్ల అక్కడ డిఎంకే గెలిచింది. ఇప్పుడు మనం డిఎంకేకి సంబంధించినటువంటి ఒక 3 సంవత్సరాల నుంచి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ గెలిచినట్లయితే వాళ్ళకు ఒక మంచి ఆల్టర్నేటివ్ లీడర్ లేడు. ఆ లీడర్ లేనటువంటి సమయంలో బీజేపీకి మనకు అంటే చుక్కాని దొరికినట్టుగా అన్నామలై దొరికాడు. అన్నామలైని బీజేపీ ప్రొజెక్ట్ చేసింది, కొంతవరకు అక్కడ సక్సెస్ అయింది. అంటే సార్ రాను కొంచెం అన్నా డిఎంకే బలహీనమైన క్షణాలు ఉన్నప్పుడు దాన్ని బీజేపీ క్యాష్ చేసుకుంది అనుకోవచ్చా? చేసుకుంది. అయితే ఇక్కడికి వచ్చే వరకు ఏమైందంటే ఈ పొత్తులు సమీకరణాలకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఈసారి ఇందాక వారు రామరెడ్డి గారు కూడా చెప్పారు 400 పార్ అని. ఆ 400 స్థానాలు రావటం కోసం ఏం చేశారంటే వాళ్ళు కొంత సైద్ధాంతిక భావజాలాన్ని పక్కన పెట్టి కేవలం అంటే రాజకీయ పార్టీలన్నీ రాజకీయం చేస్తాయి, దాంట్లో మనం ఎటువంటి సందేహం లేదు, దాన్ని మనం అంగీకరించాల్సిన విషయమే. వాళ్ళు కూడా ఏం చేశారంటే పొత్తులకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి కూడా కారణం అదే. మనం చూసాం 2019 వరకు 20 వరకు వాళ్ళు ఎట్లా దుమ్మెత్తి పోసుకున్నారో తెలుసు. మోడీ గారు పోలవరాన్ని ఏటీఎం అన్నాడు, చంద్రబాబు నాయుడు మోడీని టెర్రరిస్ట్ అన్నాడు. అలాంటి 2 పార్టీలు కూడా కలిశాయి, కేవలం ఎందుకంటే అది ఎన్నికల పరమైనటువంటి రాజకీయ పొత్తు. అట్లాగే ఒరిస్సాలో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు, కుదరలేదు. తమిళనాడులో కూడా బీజేపీలోని ఒక టీము ఖచ్చితంగా మనం పొత్తు పెట్టుకోవాలి, అక్కడ మనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, మనం అన్నాడీఎంతో కలిసి పొత్తు పెట్టుకున్నట్లయితే క్లీన్ స్వీప్ చేస్తాం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. మామూలుగా అయితే మనకు టైమ్స్ నౌ కానీ, ఇండియా టుడే కానీ, తర్వాత సీ ఓటర్ కానీ, ఏబీపీ కానీ వచ్చినటువంటి గత ఒక నెల రోజుల్లో వచ్చినటువంటి 5-6 సర్వేలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ సర్వేలన్నీ అవే చెప్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికల్లా 25% ఓటు పోల్ అయ్యేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఏఐడిఎంకి వచ్చేసరికల్లా 18-19 అంటున్నారు. అంటే దగ్గర 43-44% వస్తుంది ఈ 2 కలిపితే. ఐ థింక్ ఆ 2 నిజంగానే కలిసినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ గో టు 50 అంటే అవుట్ ఆఫ్ 39లో 30 సీట్స్ ఈ కూటమికి వస్తాయి. కానీ అక్కడ ఉండేటువంటి ఒక అన్నామలై లోకల్ లీడర్స్ ఏం చేశారంటే లేదు, మనం పొత్తు పెట్టుకుంటుంటే ఇప్పుడు గెలిస్తే ఈ టర్మ్లో గెలుస్తామేమో, కానీ లాంగ్ రన్ లో మనకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తుంది, మనకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, ఈ పాజిటివ్ వైబ్స్ ని మనం దాన్ని క్యాష్ చేసుకోవాలి, కాబట్టి ఈసారి పొత్తు వద్దు అని రాష్ట్ర నాయకత్వం అధినాయకత్వాన్ని ఒప్పించింది అనేటువంటి విషయం మనం మీడియా ద్వారా తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి వచ్చినట్లయితే నిన్న జరిగినటువంటి ఓటింగ్ సరళి దీన్ని బట్టి ఎనీహౌ ఏఐడిఎంకే ఒక 20 అంటే ఏఐడిఎంకే కాంగ్రెస్ కూటమి 28 నుంచి 30 స్థానాల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ ఎన్డీఏ కూటమికి ఒక 3 నుంచి 5 స్థానాలు, అంటే స్పష్టంగా ఇందాక మన రామరెడ్డి గారు చెప్పినటువంటి కన్యాకుమారి కానివ్వండి, లేకపోతే రామనాథపురం కానివ్వండి, లేకపోతే కోయంబత్తూరు కానివ్వండి, తేని కానివ్వండి, ఇలాంటి వాటిలో వాళ్ళ 5 స్థానాలు 5 నుంచి 6 స్థానాలు 3-4-5 స్థానాలు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకు డిఎంకే కూడా ఏఐడిఎంకే అన్నాడీఎంకే జయలలితకు సంబంధించినటువంటి ఏఐడిఎంకే కూడా ఒక 4-5 స్థానాల్లో గట్టిగానే ఉంది, చాలా తీవ్రంగా వాళ్ళు పోటీ చేస్తున్నారు, అక్కడ గెలిచేటువంటి ఆస్కారం అయితే కనపడుతుంది ఓవరాల్ గా. అంటే ఈసారికి మాత్రం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటిది సీట్లు నాకు తెలిసి నేను చెప్పినటువంటి ప్రకారం 4-5కి పరిమితమైనప్పటికీ కూడా ఓటు శాతం గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఓటు శాతంతో రాబోయే రోజుల్లో మళ్ళీ పొత్తులు పెట్టుకుంటారా, ఏం చేస్తారా అనేటువంటి చూస్తే ఇక ఒకవైపు ఈ మనం ద్రవిడ ప్రాంతీయవాదం ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో దాని స్థానంలో జాతీయవాదం అనేటువంటిది కొంత తమిళనాడులో అయితే కనిపిస్తుంది. దానికి కారణం నరేంద్ర మోడీ ఒక 3-4 నెలల్లో 9 సార్లు అక్కడికి వెళ్ళటము, అక్కడ ఉండేటువంటి ఆ సంప్రదాయాల్ని తను ఓన్ చేసుకున్నట్లుగా ఉండటము. తర్వాత ఈవెందో నిన్న జరిగినటువంటి బీజేపీ మేనిఫెస్టోలో కూడా
తమిళ భాషకు వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అయితే ఇవన్నీ కూడా మనం పాజిటివ్ వైబ్స్ గానే చూడాలి. ఇంకొక వైపు వచ్చే వరకు ఏంటంటే డిఎంకేకి సంబంధించినంత వరకు మన స్టాలిన్ కానివ్వండి, వాళ్ళ కొడుకు కానివ్వండి, లేకపోతే రాజా లాంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు అటువైపు మన భారతీయ సంస్కృతికి మూలాధారం ఏదైతే ఉందో సనాతన సంస్కృతి అంటున్నాం దాన్ని. ఆ సనాతన సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, ఇంకా మాట్లాడుతూ ఉంటున్నారు. పోనీ పొరపాటు అయింది, ఒకసారి ఏదైనా తప్పు మాట్లాడారనుకోండి, తప్పు మాట్లాడితే ఇది నేను తప్పు మాట్లాడాను, పొరపాటు అయింది, లేకపోతే నా మాటల్ని మీడియా వక్రీకరించిందని చెప్పేసి దాన్ని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా ఏం చేస్తున్నారంటే మేము పదే పదే అదే మాట్లాడతాము అని చెప్పేసి చెప్తున్నారు. ఈ అదే మాట్లాడుతున్నారు అనే వరకు ఏమైతుంటే మేడం, ఇది ఇక్కడే కాదు, ఏ విషయంలో అయినా. ఫర్ ఎగ్జాంపుల్ మనం రామజన్మము ఉద్యమం తీసుకుందాం. ఆ ఉద్యమం ఎందుకంత పీక్ స్టేజ్కి వెళ్ళింది అంటే రాముడు అందరి వాడు, రాముడు భద్రాచలంలో ఉన్నాడు, అయోధ్యలో ఉన్నాడు, ఒంటిమిట్టలో ఉన్నాడు. కానీ ఇక్కడ రాముడు పేరుతోని భారతీయ జనతా పార్టీ ఎందుకు విపరీతమైనటువంటి లబ్ధి పొందింది అంటే ఏంటంటే, రాముణ్ణి ఎవరైతే మనవాడు అనుకుంటున్నారో అవతల పక్షం ఉన్నటువంటి వాళ్ళు కూడా రాముణ్ణి ద్వేషించడం మొదలుపెట్టారు. ఆ ప్రేమ ద్వేషం రెండిట్లలో ఏమైందంటే, ప్రేమ డామినేట్ చేస్తుంది, ద్వేషం నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ తమిళనాడులో జరుగుతున్నటువంటిది కూడా అదే. ఇప్పుడు సనాతన ధర్మం కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, భారతీయ సంస్కృతి ఒకవైపు ఉంటే యాంటీ భారతీయ సంస్కృతి ఇంకోవైపు ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఓన్ చేసుకుంటున్నాం అంటున్నారు. ఆ ఓన్ చేసుకునేటువంటి క్రమంలో ఏమవుతుందంటే, మనం జూన్ 4వ తారీఖు నాడు చూస్తాం, భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేటువంటి ప్రధానం కాదు. నేను చెప్పేది ఇందాకట్లాగా ఓటింగ్ శాతం గణనీయంగా పెంచుకుంటుంది. పెంచుకున్న ఓటింగ్ శాతాన్ని తను కాపాడుకోగలిగితే కాంగ్రెస్ తర్వాత 71 తర్వాత మనకు రాబోయేటువంటి 2027లో కానీ, లేకపోతే ఇంకో 5 years తర్వాత కానీ తమిళనాడు లాంటి చోట, ప్రాంతీయ రాజకీయాలు ఉన్నటువంటి చోట జాతీయ పార్టీ ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం అయితే తమిళనాడులో కనిపిస్తుంది. కొన్ని పాయింట్స్ వల్ల బీజేపీకి కొంతవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఉందండి, ఖచ్చితంగా. సెంగోల్ని పెట్టడం కానీ, లేకపోతే ఆలయాన్ని సందర్శించడం కానీ, మేము మీకు అసలు వ్యతిరేకం కాదు, మేము మీకు ఈక్వల్గానే ఉంటాము, మేము ఎప్పుడు ఎక్కడ వ్యతిరేకంగా మీతో మాట్లాడము అని చెప్పేసి ఈ పాయింట్స్ కొన్ని బీజేపీకి ప్లస్ అవుతాయి, అడ్వాంటేజ్ అయితే. తమిళనాడు గురించి నేను మాట్లాడింది. రైట్. కొండల్ గారు నమస్తే అండి. కొండల్ గారు, మరి ఏంటి మీ పార్టీ ఎలాంటి హవా సృష్టించబోతోంది అంటారు తమిళనాడులో? ఫస్ట్ అందరికీ, ప్యానెల్లో ఉన్న అందరికీ మీకు నా తరఫుకి నమస్కారాలు. ఇప్పుడు జరుగుతున్న దేశవ్యాప్తమైన ఎన్నికలు కేవలం మతాధారంగా మాత్రమే బీజేపీ పార్టీ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం దేవుడి రూపేణ ధర్మ పేరు చెప్పి ఓటు దండుకోవడమే తప్ప ఈ 10 సంవత్సరాల పాలనలో దేశం యొక్క జీడిపి కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అన్ని చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, ఓటర్స్ ఆలోచిస్తూ ఉన్నారు 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఏ మార్పు కావాలని గ్రహిస్తూ ఉన్నారు. కాకపోతే అధికారంలో ఉన్నంతసేపు ఏం కనబడుతుందంటే, ఎవరికైనా కాంగ్రెస్లో గతంలో 10 సంవత్సరాల కింద ముందున్నప్పుడు జనం ఒక నాడి అట్లే కనబడుతుంది. రేపు మన ఎలక్షన్స్లో, తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో, సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరిగింది? మొత్తం సర్వేలు మెజార్టీ రాదని చెప్పారు. అట్లాంటిది కంప్లీట్ మెజార్టీతోని ఏ రోజు కాంగ్రెస్ ఫామ్ చేయడం జరిగింది. రేపు ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అదే జరగబోతా ఉంది. ఇప్పుడు ఇన్ని చెప్తా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ విషయం చెప్పుదాము. ఉత్తరప్రదేశ్లో మాయావతి ఆమె బిఎస్పీ నాయకురాలు బీజేపీకి అనుకూలమైన వ్యక్తులను పెట్టి తన ఓటింగ్ తక్కువ చేసుకుని తన కేసులకు భయపడి బీజేపీ ఏం చేస్తా ఉంది? తన పాలనలో ఈడీ కేసులు పెట్టి రకరకాల సమస్యలు ఇరికిచ్చి పార్టీలను, నాయకులను సమస్యలకు నెట్టే పరిస్థితి చేస్తా ఉన్నది. దానికోసము మాయావతి సరెండర్ కావడం జరిగింది. దాని తదుపరి ఇప్పుడు జరుగుతుంది, మాయావతి ఆమె ఒంటరిగా తన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. దానివల్ల బీజేపీకి డ్యామేజ్ అవుతుంది. ఈసారి ఉత్తరప్రదేశ్లో కూడా కాంగ్రెస్ కు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి, ఇండియా కూటమికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా నార్త్లో ఎవరైతే జాట్లు పాల్గొస్తున్నారో వాళ్ళు ఉద్యమం చేపట్టారు. వాళ్ళు మీటింగ్లు పెట్టి నీరులో ఉప్పేసి ప్రమాణం చేస్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే నార్త్లోనే బీజేపీకి శకం మూసే పరిస్థితి వచ్చింది. కాకపోతే బీజేపీకి ఉండే 18 మీడియా ఛానళ్లు, 18 సోషల్ మీడియా ఛానల్ ఏవైతే ఉన్నాయో, బీజేపీకి ఒక జనంని మైండ్ సెట్ మార్చి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 400 సీట్లు అంటే 303 నుంచి 400 సీట్లు మనం తీసుకొస్తే అంతకి జనం యొక్క మైండ్ సెట్ మనం అటు తీసుకెళ్లడంలో మేము సక్సెస్ అయితే అనుకుంటున్నారు. కానీ అది క్రియేట్ చేస్తున్న హోబీ అని చెప్పి జనానికి అర్థమైపోయింది.
తమిళనాడు గురించి చెప్తా ఉన్నారు. తమిళనాడులో ఏఐడిఎంకే ఫెయిల్ అయిన తర్వాత ఏఐడిఎంకేను విచ్ఛిన్నం చేసి దానికి సంబంధించిన మటుకు అలా తమిళనాడులో పాగేసే ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్న స్థాయిలో మొత్తం పార్టీనే మేము ఓన్ చేసుకుంటాం, బీజేపీని ఏఐడిఎంకేగా మార్చుకుంటాం, బీజేపీ ఏఐడిఎంకే ఒకటైపోయే పరిస్థితి చేద్దామనుకున్నారు. కానీ తమిళనాడు ప్రజలు దాన్ని వీళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఎంత ఓటు బ్యాంక్ పెరుగుతుండొచ్చు కానీ గెలిచే స్థానాల దాకా వెళ్ళదని చెప్పి చెప్తాను. సౌత్ లో వాళ్ళకి స్కోపే లేదు. ఉన్న కర్ణాటకలో కూడా వాళ్ళ అవకాశాన్ని కోల్పోతా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితులు రాబోతా ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకునే ఒక్కొక్క స్థానం కూడా కనబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి లీడర్ స్ట్రాంగ్ కనబడుతుండొచ్చు కానీ వాళ్ళు జనంలో వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదు. కేవలం హిందూ మత కర్ణాటకలో లేదంటున్నారు. కర్ణాటకలో 51% సీట్లు అయితే సాధించారు కదా. కర్ణాటకలో అంత హవా లేదంటే నేను చెప్తా. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి జాతీయ పార్టీల పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి పవర్ లో ఉన్నా ఎవరి పవర్ లో లేకున్నా పవర్ ఉన్న పార్టీకి జనం కనబడతా ఉంటారు. కానీ ఓటు బ్యాంక్ వచ్చే వరకు వ్యతిరేకమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ పరిస్థితులు వస్తాయి. ఇవాళ బీహార్ లో తేజస్విని యాదవ్ సంబంధించిన కాంగ్రెస్ తో ఉండే అలయన్స్ లో ఉన్నాడు. తనతో బీహార్ లో నితీష్ ను ముఖం చెల్లిపోయింది. ఆయనకు ముఖం లేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే తన అవకాశవాదం కోసం బీజేపీతోను ఇటు సమాజ్వాదీ పార్టీతో ఇప్పుడు తేజస్విని యాదవ్ తో వీళ్ళందరితో పొత్తులు కూడి తన మొత్తం రాజకీయాన్ని అల్లకల్లోలం చేసిండు. అదేవిధంగా రాజస్థాన్ లో అదే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కేవలం రాజ్యాధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేసిన ప్రయత్నాలకు ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. ఈ సౌత్ లో వాళ్ళకి అవకాశమే లేదు, స్కోపే లేదు. వాళ్ళు ఎన్ని సీట్లు గెలుస్తామని చెప్పిన ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి, పర్సెంటేజ్ ఓటు బ్యాంక్ పెరుగుతుండొచ్చు కానీ సీట్లు గెలిచేంత రాదని చెప్పి మా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో వాళ్ళు మొన్నటికి మొన్న మనం నాగాలాండ్ లో చూసాము. ఎంత మతాల మధ్యలో ఎంత పెద్ద స్థాయిలో గొడవ పెట్టి మరి టౌన్ లో ఉండే వరకును వాళ్ళకి ఎక్కడ నాగాజాతికి సంబంధించిన వాళ్ళకి ఏ గొడవలు వచ్చినాయో చూశారు. కానీ దేశవ్యాప్తంగా మీరు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం అని. మరి ఈశాన్య రాష్ట్రాలకు వచ్చేసరికి అక్కడ క్రిస్టియన్ పబ్లిక్ ఎక్కువ ఉందని చెప్పేసి, మైనార్టీస్ ఎక్కువ ఉందని చెప్పేసి మరి అక్కడ 2-4 ధోరణితో ప్రదర్శిస్తా ఉన్నారు. ఆ 2-4 ధోరణి మరి దేశవ్యాప్తమైన జనం గ్రహిస్తా ఉన్నారు. అంటే ఓటు కోసం మాత్రమే రాముడు కావాలి, ఓటు కోసం మాత్రమే హిందూ మతం కావాలి, వాళ్ళు సీటు కాపాడుకోవడానికి హిందూ మతం కావాలి తప్ప హిందూ మత ప్రజలను కాపాడే విధంగా మరి చేస్తున్నామని చెప్తున్న ఒక గుళ్ళ పేరు పెట్టే కాదు. ప్రజాస్వామ్యంలో సింగోలు పెట్టుండొచ్చు పార్లమెంట్ లో, కానీ అలాంటి రాజరిక వ్యవస్థకు చిరునామాగా సింగోలు ఉండాలన్నా లేదు. ప్రజాస్వామ్యం పరిణమిల్లాలంటే ప్రజాస్వామ్య యొక్క విధానాలు మనం రక్షించాలంటే సైద్ధాంతపరమైన రాజకీయ వ్యవస్థను మనం పునర్నిర్మాణం చేయాలంటే రాజకీయ సిగ్నల్ గా ఉండాలన్నా లేదు ప్రజలకు అనుకూలమైన స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించిన రాజ్యాంగం ఉండాలని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం మతం పేరు మీదనే మనోధర్మం పేరు మీద ఇంకా రాజ్యాన్ని కొనసాగిస్తామంటే చదువుకున్న ప్రజలు ఆలోచించుతా ఉన్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఇండియా కూటమికే వస్తుంది. మీరు చూడండి, ఇది నిజం. ఎందుకు చెప్తున్నా అంటే 400 సీట్లు ఏ క్రైటీరియా ప్రకారం చెప్పిండంటే ఒక ఫోబియా, ఒక మనిషిని ఒక మైండ్ సెట్ మార్చేందుకు మాత్రమే పేరు మంచుకుంటది. ఆ పేరు 400, 300, 400 అంటే సరే 370, 350, 300 రావాలంటే 300కి దగ్గర పరిస్థితి వచ్చింది. అంటే ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసే కదా ఇంత వస్తాయని మాట్లాడుతున్నారు. ఊరికే మాట్లాడరు కదా. ఎక్కడ పోయినా కూడా ఆయనకు ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి ఎదురవుతూ ఉన్నాయి. ఒక్క చిన్న విషయం ఆలోచించండి. అక్షంతలు పంచినంత మాత్రాన తెలంగాణలో ఈసారి త్రిముఖ పోటీ సీట్లలో పరిస్థితి ఉంది. టిఆర్ఎస్ లాస్ అవుతా ఉంది, బిఆర్ఎస్ పార్టీ లాస్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ కొంత ఆ 4 కాపాడుకుంటేనే గొప్ప. అర్థమైందా? మీరు అర్థం చేసుకోండి. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో హైదరాబాద్ లో వస్తాయి అనుకుంటే ఇక్కడ ఆదిలాబాద్ లో వచ్చినాయి. దానికి కారణం ఏంటి? త్రిముఖ పోటీ వల్ల వచ్చినాయి తప్ప ఓటు పర్సెంటేజ్ వల్ల కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు ఉండబట్టే సిట్టింగ్ ఎమ్మెల్యే వ్యతిరేకత వల్ల ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కొంత ఓట్ బ్యాంక్ పెంచుకోవడం వల్ల కాంగ్రెస్ వారి నాయకులు పార్టీ మారడం వల్ల వచ్చిన సీట్లే తప్ప మరి అదే విధంగా చూస్తే మీకు హైదరాబాద్ లో వస్తేనే అందరూ చెప్పారు హైదరాబాద్ లో బీజేపీ స్కోప్ ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిచారు కాబట్టి అక్కడ వస్తే ఎక్స్పెక్ట్ చేసారు అందరూ, పబ్లిక్ లో నానింది. కానీ అక్కడ మనకు స్థానం లేని పరిస్థితి వచ్చింది. రేపు జరగబోయే సికింద్రాబాద్ వాళ్ళకి కష్టమైన పరిస్థితి. రేపు వాళ్ళు చెప్పుకున్న ముఖ్య నాయకుల సీట్లకి కష్టమైన పరిస్థితి ఉంది. త్రిముఖ పోటీలో వాళ్ళు నష్టపోతా ఉన్నారు. బీఆర్ఎస్ ఓట్లే పంచుకోవాలి. వాళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ప్రజలు 5 గ్యారెంటీలు ఏవైతున్నాయో 5 గ్యారెంటీలో 6 గ్యారెంటీల్లో 5 అమలుకు దగ్గర ఉన్నాం. ఎందుకంటే వచ్చిన కొత్తలే 100 రోజుల లోపే చేస్తామన్న వాటిలో 70% అమలు చేసినాం.
మేము ముందు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటాం. గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, ఇందిరమ్మ పెన్షన్లు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 108 ఇచ్చినాం. ప్రజలకు అనుకూలమైన పాలనలో రుణమాఫీ చేసినాం ఒక సంతకంతోనే. మరి ప్రజలకు ఇంకా చేరువైన మీరు ఇచ్చిన 6 వేళ హామీలు కరెంటు ఏవి బిల్లు ఇంకా కోసం అన్ని అమలు రైతులు కాలేదు భూమి కదా? అమ్మిన పరిస్థితి, ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇవన్నిటి కూడా కట్టుబడి ఉన్నాం. రేపు రుణమాఫీ చేయబోతా ఉన్నాం. ఈ రోజు చెప్పుకున్న ప్రతి ప్రజలకు అనుకూలమైన వ్యవస్థ ఏదైతే కొనసాగిందో లోకల్ రామరెడ్డి గారు. ఇచ్చినాం, అన్ని జరిగినాయి. రామరెడ్డి గారు ఒకేసారి కేవలం మతం కాకుండా దేశ అభివృద్ధిలో కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలమైన పద్ధతిలో కానీ ఎక్కడైనా అభివృద్ధి చేస్తుంటే ప్రజలు క్షమించారు. ఒక జాతీయ స్కీమ్ చేయలేకపోయారు. రైట్ రామరెడ్డి గారు, గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బెరుకైన ఫలితం సాధించినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం మణిపూర్ అంశంతో సమీకరణాలు ఏమైనా మారొచ్చు? ఎందుకంటే మణిపూర్లో 69.13% చిన్న విషయం, ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడుతా ఉన్నారు కాంగ్రెస్ నక్సల్తోని. నక్సల్స్ పోరాటం అనేది ఒక సామాజిక ఆర్థిక పోరాటం, నాట్ ఇది టెర్రరిస్ట్ పోరాటం కాదు. దేశంలో బడుగు బలహీనులు, అణచివేయబడ్డ జాతులు, వాటికి భూస్వాముల యొక్క పోరాటానికి కారణం నక్సల్బరీ పోరాటం. మరి ఈ రోజు ప్రొటెక్టివ్ కోసం ఆయుధం పట్టుండొచ్చు కానీ ఆయుధము పోలీసు మధ్య జరుగుతున్న పోరాటం ఉండొచ్చు కానీ వాళ్ళని చంపడం కంటే చర్చల ద్వారా వాళ్ళ యొక్క సిద్ధాంతపరమైన భావజాలాన్ని ప్రజలకు అనుకూలంగా ప్రజలు యాక్సెప్ట్ చేసి వాళ్ళని దాచుకుంటా ఉన్నారు. కాకపోతే బీజేపీకి వచ్చిన పరిస్థితి ఏంటంటే వాళ్ళు అట్టడి స్థాయి వ్యక్తులు వాళ్ళకు ఏదైతే బహుజనవాదులు ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా లేరు. కాబట్టి వాళ్ళకు మరి నక్సల్ పోరాటాన్ని అణచివేయాల ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ చర్చల ద్వారా అమలు చేస్తే మంచిది తప్ప ఆయుధానికి ఆయుధమే సమాధానం అనే పరిస్థితులు మంచిది కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. రైట్ రామరెడ్డి గారు ఏమంటారు? మణిపూర్లో 69.13% ఓటింగ్ నమోదైంది అంటే అయినప్పటికీ అక్కడ మీకు కొన్ని సమీకరణాలు మైనస్లో ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ఏ విధంగా రిజల్ట్ రావచ్చు అనుకుంటారు? ఎందుకంటే అసలు సంఘటన జరిగినప్పటి నుంచి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఇంతవరకు పీఎం రాలేదు, సందర్శించలేదు అన్న ప్రశ్నలు చాలా లేవనెత్తారు. మరి ఈ సమీకరణాలు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి? మణిపూర్ విషయం చెప్తా సమాధానం. ముందు ఈ కాంగ్రెస్ పలికిన పచ్చి అబద్ధాలకు సమాధానం చెప్పాలి. మత రాజకీయం అంటుండు. రాముడు అందరివాడు, ఈ దేశంలో జై శ్రీరామ్ రాముడు అందరివాడు. కాంగ్రెస్ వాళ్ళు జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఆఫ్ఘనిస్తాన్ పోయి ఒక విదేశీ దురాక్రమణదారు బాబర్ సమాధిని సందర్శించుకురు కానీ మన దేశంలో ఉన్న అత్యంత ఆదరణ పాత్ర రాముడి అయోధ్యకు వెళ్ళలేదు. వీళ్ళు మైనారిటీ ఓట్ల కోసం ఆఫ్ఘనిస్తాన్లో ఒక దురాక్రమణదారు సమాధికి వెళ్ళారు 4 తరాలు. కానీ మన రాముని దగ్గరికి వెళ్ళలేదు. వీళ్ళు బీజేపీని మత రాజకీయ పార్టీ అంటారు. కాశ్మీర్లో వేరుపాటవాద నాయకుడు ఈ దేశం ముక్కలు కావాలి, ఈ దేశం ఇస్లామయం కావాలి అని ప్రార్థన చేస్తుంటే రాహుల్ గాంధీ చేతులు పట్టుకొని ఉన్నాడు, నమాజ్ చేస్తున్నాడు. ఆ వీడియో దేశవ్యాప్తంగా అందరికి వచ్చింది. వీళ్ళు దేశాన్ని ముక్కలు చేసింది మీరే, దేశాన్ని ముక్కలు చేసింది మీరే, దేశాన్ని విచ్ఛిన్నం చేసింది బీజేపీ పార్టీ. అది తెలుసుకోండి ఫస్ట్. కొండలరెడ్డి గారు మీరు ఇంతవరకు మాట్లాడారు. కొండలరెడ్డి గారు ఒక నిమిషం. కొండలరెడ్డి గారు మీరు స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్ర కానీ నెహ్రూ కొండలరెడ్డి గారు ఒక నిమిషం మీరు ఉండండి. మీరు మాట్లాడినప్పుడు ఆయన సైలెంట్ గా విన్నారు. వినండి, ఆయన మాట్లాడి కూడా వినండి. కొండలరెడ్డి గారు వినండి. కొండలరెడ్డి గారు వినండి. సమర్థిస్తారు. భారత్ కు తుకడే తుకడే కరెంగే అనే గ్యాంగ్ పోయి రాహుల్ గాంధీ కలిసిండు. మాట్లాడండి మేడం. రాహుల్ పాదయాత్ర వేస్తున్నాడు. రాహుల్ గాంధీ చెప్పాలని చెప్తానని ఛత్తీస్గఢ్ విషయం రామరెడ్డి గారు
మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బఘేల్ భూపేష్ సింగ్ బఘేల్ ఏమన్నాడు? ఫేక్ ఎన్కౌంటర్ అండు. ప్రజలు రివర్స్ కాగానే అది కాదని సవరించుకొని పోలీసులు సమర్థవంతంగా చేసింది అన్నాడు. యూటర్న్ తీసుకున్నాడు. వీళ్ళు దేశ ద్రోహులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకున్న జిహాదీలకు కానీ నక్సల్స్ కానీ అవకాశం వస్తే ప్రయత్నం చేస్తారు. ఆగండి మాట్లాడండి. తుపాకీ కొట్టడం ద్వారానే రాజాధికారం కోరుకుంటున్నా. తుపాకీ కొట్టడం ద్వారానే రాజాధికారం ముగ్గురు మాట్లాడాలి. జిహాదీలు ఒకటేనా? వాళ్ళు తీవ్రవాదులే, వీళ్ళు తీవ్రవాదులే. వాళ్ళు తీవ్రవాదులే, వీళ్ళు తీవ్రవాదులే. రామరెడ్డి గారు మీరు మాట్లాడండి. భాగస్వాములు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నక్సల్ ఎందుకు బ్యాన్ చేసింది? ఆన్సర్ చెప్పు. నక్సల్స్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బ్యాన్ చేసింది. బ్యాన్ చేసింది. చర్చలకు పిలిచి మళ్ళీ తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎన్కౌంటర్ చేసింది. అదే రాజశేఖర్ ప్రభుత్వం తర్వాత ఎన్కౌంటర్ చేసింది. తెలుసుకోండి. కావచ్చు, అసంఘన పరిషత్ కావచ్చు, ఏ జరిగిన ప్రాంతీయ పోరాటం జరిగినప్పుడు కానీ విప్లవ పోరాటం జరిగినప్పుడు కానీ అస్సాం పోరాటం ఏబిసిడి తెలియదు. వ్యతిరేకంగా వాళ్ళ సంస్కృతి మణిపూర్ గురించి మనం మాట్లాడదాం. టాపిక్ డైవర్ట్ చేస్తుండు. వద్దు, ఆ విషయం వదిలేండి. మణిపూర్ గురించి మనం మాట్లాడదాం. చెప్పండి. ఆయనకు నాలెడ్జ్ లేక అసలు మేము వెళ్ళగక్కుతుండు. మణిపూర్ లో మాట్లాడిస్తలేడు. రామరెడ్డి గారు మీరు మాట్లాడండి. మణిపూర్ కాంగ్రెస్ పీరియడ్ లోనే నాగాస్ కు కుకీస్ కు దశాబ్దాలుగా ఘర్షణలు జరిగినాయి. ఈ సెంట్రల్ మణిపూర్ అయితే ఇన్నర్ మణిపూర్ అయితే అలా మెయిటీస్ ఉంటారు. మెయిటీస్ లో 85% హిందూస్. అయితే ఈ కుకీస్ అనేది మన దేశం సంబంధించిన వాళ్ళు కాదు. నాగాస్ మన దేశం వాళ్ళే. మహాభారత్లో కూడా నాగకన్య ఉలూపి అర్జునుని పెళ్లి చేసుకుంది. అంటే వేల సంవత్సరాల నుంచి నాగాస్ మన దేశం వల్ల పుట్టిన వాళ్ళే. కుకీస్ మధ్య ఆసియా నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు కన్వర్షన్, డ్రగ్స్ ఇలాంటి నెగటివ్ కొన్ని ఆడ ఉండి మొదలు కుకీస్కు నాగాస్ ఘర్షణ జరిగినాయి. ఆ కుకీస్ ఏంటంటే ట్రైబల్స్, కుకీస్ కానీ నాగాస్ ట్రైబల్స్ అంటారు. మెయిటీస్కి ట్రైబల్ హోదా లేదు. దాంతో వాళ్ళు వచ్చి ట్రైబల్ స్పెషల్ రైట్స్తో వీళ్ళ ఉనికిగా ప్రమాదం చేస్తుంటే కోర్టు ఏంటంటే హైకోర్టు మెయిటీస్కి కూడా ట్రైబల్ హోదా ఇవ్వమని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ తీసుకొని వీళ్ళు ఆయుధాలు చేపట్టి అప్పటికే ఎన్నో ఆయుధాల గ్రూపుల వాళ్ళు హింసను సృష్టించారు. దాన్ని నియంత్రించడానికి చాలా ప్రయత్నం చేసి సక్సెస్ అయినాము. కానీ ఇంకొంచెం టైం పడుతుంది. ఇంతకుముందు కాంగ్రెస్ పీరియడ్లో మన స్వతంత్ర పోరాట నాయకుల ఫోటోలు పెట్టించే వాళ్ళు గారు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు తీవ్రవాదులకు డబ్బులు నెల డబ్బులు ఇచ్చే దుర్మార్గ పరిస్థితి ఉండే. ఆ పరిస్థితిని మారుస్తుంటే వస్తుంది. ఆ వ్యతిరేకత వైలెన్స్ మణిపూర్ లో ఇన్నర్ మణిపూర్ నేను కలుస్తున్నాం. అవుటర్ మణిపూర్ నాగా పీపుల్స్ ఫ్రంట్ నాగాస్ మణిపూర్ లో 2 సీట్లు బీజేపీ, ఒకటి బీజేపీ, నాగాస్ పీపుల్స్ ఫ్రంట్ గెలుస్తుంది. మణిపూర్ సమస్య మాట్లాడుతూ తప్పని చెప్తా ఉన్నాను. మణిపూర్ లో పుట్టాడు. మహాభారత్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి మణిపూర్ టోటల్ గా మన దేశంలో కాంగ్రెస్ లాంటి జవహర్లాల్ నెహ్రూ అనుమతించారు. మన సాధు సంవత్సరాల్లో ఆ పరిస్థితి సర్దుమనుతుంది.
సార్ కుకీ మైతీ మధ్య జరిగిన ఘర్షణలు కానీ అత్యాచారాలు కానీ సజీవ దహనాలతో అసలు మణిపూర్ ఒక టైంలో చాలా అట్టుడిగిపోయింది. మరి ఈ సమీకరణాలు ఎలా ఉండొచ్చు? అండ్ అటు బీహార్లో కూడా అత్యల్పంగా 48.5% ఎంతో నమోదైంది. మణిపూర్లో 69.13% నమోదైంది. సో అంటే అప్పట్లో చాలా విమర్శలు కూడా వచ్చాయి కదా ప్రధాని మోదీ మీద కూడా. సో ఇలాంటి విమర్శల మధ్య బీజేపీకి ఇక్కడ ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయా? బట్ అంత మైనస్ అయినప్పటికీ కూడా 69 నమోదైంది కదా మరి. చెప్పండి. అంటే రెండు విషయాలు చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ లో జరిగినటువంటి హింసని సభ్య సమాజం ముక్త కంఠంతో ఖండించాలి. అయితే అక్కడ ఏమైందంటే రెండు వర్గాలకు సంబంధించినటువంటి గొడవలు, ఆ గొడవలకు సంబంధించిన దాంట్లో రాజకీయ పార్టీలు ఏం చేశాయంటే అన్ని రాజకీయ పార్టీలు ఆ నిప్పుని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసేటువంటి ప్రయత్నం చేశాయి, చలిగాచుకుందామని ప్రయత్నం చేశాయి. సరే, అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ లో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో మణిపూర్లో ఉండేటువంటిది చాలా తక్కువ స్థానాలు రెండు. అంటే ఐ మీన్ అక్కడ ఇప్పుడు వారు చెప్తున్నట్టు మనకు వచ్చినటువంటి సర్వేల ఆధారంగా ఒకటి బీజేపీ గెలుస్తుంది, ఒకటి నాన్ బీజేపీకి వెళ్తుంది అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. సరే, గెలుస్తుందా గెలవదా అనేటువంటిది పక్కన పెడితే జరిగిన సంఘటన దురదృష్టకరం మొదటిది. అయితే అది అక్కడితోనే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని అక్కడితో కట్టడి చేసింది, దాని యొక్క మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాప్తించకుండా చేసింది. ఇది ఒక చిన్న, ఇప్పుడు మనం దీన్ని ఈ మీడియా ద్వారా మనం చర్చ చేసుకునేటప్పుడు దీన్ని ఒక సున్నితమైన అంశంగా చూసి దీని యొక్క ప్రాధాన్యతని తగ్గిస్తే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక బీహార్కి వచ్చే వరకు ఏంటంటే బీహార్లో అభివృద్ధి, నితీష్ కుమారు తర్వాత మన తేజస్వి యాదవ్, భారతీయ జనతా పార్టీ, ఇట్లా కూటమి చూసినట్లయితే వాస్తవంగా ఇక్కడ బీహార్ రాజకీయాల వరకు విలన్ ఎవరన్నా ఉన్నారు అంటే ఒకటేమో ఆర్జేడీ కూటమి అంటే లల్లు యాదవ్ కుటుంబం, రెండు నితీష్ కుమార్. అయితే ఈ నితీష్ కుమార్ కి ఉండేటువంటి ఒక పెద్ద చెడు అలవాటు ఏంటంటే పార్టీ ఫిరాయింపు, అవకాశవాద రాజకీయాలను ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాడు. ఇప్పుడున్నటువంటి మొన్న అతను గెలిచినప్పుడు కూడా బీజేపీతో పొత్తుతో గెలిచాడు. పొత్తుతో గెలిచి మళ్ళీ అతనికి ఉండేటువంటి ఒక భయంతో అతను యూపీఏ కూటమిలోకి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ వచ్చేటువంటి ఇన్సెక్యూరిటీతో ఇటువైపు వచ్చాడు. అంటే అసలు ప్రజలు నితీష్ కుమార్ని ఎట్లా చూస్తారు అనేటువంటి విషయం ఇప్పుడు మనం అతను పోటీ చేస్తున్నటువంటి పార్టీని ప్రజలు ఎట్లా ఆదరిస్తారు అనేటువంటిది ఇంకొక నెల రోజులు అయిన తర్వాత తెలుస్తుంది మనకు. ఇదే సమయంలో అంటే దురదృష్టవశాత్తు నేను ఇక్కడ అంటే సందర్భం లేకుండా ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే యూపీఏ కానీ అదే ఎన్డీఏ కూటమి కానీ అసలు వాళ్ళకు ఏ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మోడీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక పనులను తీసుకెళ్లకుండా వీళ్ళు మళ్ళీ ఇప్పుడు మన కొండలరెడ్డి గారు ప్రస్తావించినట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు తీసుకున్నాం మేడం. ఈ తెలంగాణ పాత 10 జిల్లాలకు సంబంధించినటువంటి తెలంగాణలో నక్సల్ సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో దారుణంగా హత్య గావించబడినటువంటి వాళ్ళలో కాంగ్రెస్ నాయకులు ఎక్కువ మంది ఉన్నారు. నర్సిరెడ్డి గాని కానివ్వండి, దుద్దిల్ల శ్రీపాదరావు గారు కానివ్వండి, రాజ్యానాయక్ కానివ్వండి, ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సైద్ధాంతిక భావజాలాన్ని పూర్తిగా పట్టించుకున్నటువంటి వాళ్ళు, పార్టీలు మారిన వాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్లస్ నాయకులే కాకుండా అధికారులు, కేఎస్ వ్యాస్, పరదేశ్ నాయుడు, చదలవాడ ఉమేష్ చంద్ర, ఇలాంటి అధికారులను కోల్పోయిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి, టెలిఫోన్ ఎక్స్చేంజ్లు చంపుతున్నారు, నక్సలైట్లు తుపాకులు పట్టుకొని బెదిరిస్తున్నారు, సామాన్యమైనటువంటి మానవులు మన ప్రజల్ని గిరిజనుల్ని చంపుతున్నారు. అసలు ఇలా చంపుతున్న సమయంలో నిన్ననే సుప్రియా శ్రీనాథే అనేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చనిపోయినటువంటి వాళ్ళు షహీద్ అమరవీరులు అన్నది. సామాన్య ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధంగా దీనికి కొన్ని హక్కులు, చట్టాలు, విధులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ తుపాకీ ఎవరు పట్టుకోవాలి? పోలీస్ పట్టుకోవాలి. దేశంలో పోలీస్ కాకుండా మిగతా వాళ్ళు పట్టుకుంటే వాడు తీవ్రవాదం అవుతాడు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలైనా చేస్తున్నాడు. అలాంటి వ్యక్తులను అసలు వీళ్ళు దయచేసి నేను చెప్పేది ఏంటంటే కొండలరెడ్డి గారికి, అది సామాజిక పోరాటం అయితే దానికి సంబంధించినటువంటి చర్యలు వేరే చేద్దాం, కానీ మీరు
మీరు నక్సలైట్లను సపోర్ట్ చేయడం వల్ల ఒకటి మీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రజులు ఎవరైతే ఉన్నారో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరినీ మీరు తక్కువ చేస్తున్నారు, ప్లస్ సమాజంలో హింసని ప్రేరేపిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఏజెండా మీరు పక్కకు పోయి మీరు బలహీనులు కావటం దేశవ్యాప్తంగా, నేను తెలంగాణ గురించి మాట్లాడట్లా, తెలంగాణలో అధికారంలోకి రావడం వేరు, కానీ దేశవ్యాప్తంగా మీ నినాదం బలపడుతుంది. దయచేసి ఇలాంటి విషయాల్లో కొంచెం అంటే ఐ మీన్ మనం ఎట్లా ఉండాలంటే మెజారిటీ సమాజం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఆ సిద్ధాంతంలో ఉండేటువంటి లోపాలు ఏంటి, వాటి గురించి చర్చ జరగాలి అనేటువంటిది నా యొక్క హృదయపూర్వక విజ్ఞప్తి సార్. మీకు దేనికంటే ఇప్పుడు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, సుప్రియ ఇప్పుడు నేను మాజీ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాడు. మొదట ఇందాక రామరెడ్డి గారు చెప్పినట్లు అతను కూడా వీరిలాగానే మాట్లాడారు, తర్వాత క్షమాపణ చెప్పాడు. ఈ పరిస్థితి వస్తే ఏమవుతుందంటే ప్రజలు విభజించి ఇందాక నేను మొట్టమొదటి చెప్పాను. సార్ రాజు గారు, నేను చెప్పిన దాంట్లో తుపాకీ పట్టుకొని ప్రజాస్వామ్య దేశంలో పోరాటం చేయని కోరుకుంటలేం. మేము ఏమంటున్నామంటే వినండి సార్, టైం లేదు. రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు నారపరాజు నరసింహరావు గారికి, అలాగే అందెం రామరెడ్డి గారికి, గిరికొండలరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే మొదటి విడత పోలింగ్ చాలా ప్రశాంతంగానే ముగిసింది. బట్ ఆయా పార్టీలో ఉన్న ప్లస్లు మైనస్ల వల్ల రాబోయే రిజల్ట్ అంత ప్రశాంతంగా ఉంటుందో లేదో చూడాలి. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. నమస్తే.